వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ డే ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ట్రిప్. సో ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ టు హోమ్ టౌన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. మనకి 9:35కి ఫ్లైట్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఈరోజుతో ఈ రూమ్కి మనం గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 2 days లాస్ట్ 2 days కంప్లీట్గా ట్రిప్లో 4 days ఎక్కువ స్పెండ్ చేసింది కూడా ఇక్కడే. ఎన్నో జ్ఞాపకాలను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను. ఇదో చెప్పాలంటే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో కింద మన వాళ్ళని పరిచయం చెప్తున్న సర్వీస్ బాయ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఈ హోటల్ అయితే చెప్పరా టాప్ 1 అంతే. మనం మెయింటెనెన్స్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది. కిందికి వెళ్ళి మాట్లాడడం వాళ్ళతో ఒకసారి. ఒక్కసారి రూమ్ అయితే చెక్ చేసేసుకోవాలి వెళ్ళే ముందు. ఏదైనా మర్చిపోతే మనం మనకి వెల్ మెయింటైన్ రూమ్ తెలుసు అది. చలో కిందికి అయితే వెళ్దాం. ఫ్లైట్ టైం అయిపోతుంది. నాకు టైం లేదు ఎక్కువ. మన బ్రో కూడా వెయిట్ చేస్తున్నాను మన కోసం. లాస్ట్ డే ఎట్లుంది బ్రో? బాధ అనిపిస్తలేదా? అప్పుడే ట్రిప్ అయిపోయిందంటే చూస్తున్నాను నేను. అమ్మ 8 days ఎలా అయిపోయిందేమో. చాలా త్వరగా అయిపోయింది 8 days. ప్రశాంత్ అండ్ రోహన్ వీళ్ళ సర్వీస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, మామూలుగా ఉండదు. సో రోహన్ आपका सर्विस तो बहुत सैटिस्फाइड हुआ. आई एम रियली वेरी सैटिस्फाइड विद सर्विस. तो हमारा कंपनी से क्लाइंट चाहते हैं ఫాలో ఓకే. అండమాన్లో ఉన్న మన ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాం. మన బ్రాంచ్ వచ్చేసి ఇదే. సో నా బ్రో ఇక్కడ శ్రీనివాస్ అని చెప్పి, సో మనకి ఇక్కడ నుండి గైడెన్స్ ఇస్తాడు. మన కంపెనీ వారు నుండి ఎవరైతే క్లయింట్స్ వస్తారో సో వాళ్ళందరినీ కూడా ఇతనే మనకి ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండింగ్ వరకు తన కేరింగ్ అండ్ అన్నీ ఆయననే వస్తుంటే కంప్లీట్ గైడెన్స్ ఇస్తాడు. సో కంప్లీట్ ప్యాకేజ్ అని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాంటాక్ట్ అవ్వండి అందరికీ. అండ్ చూస్తున్నారు కదా మన ఆఫీస్ ఎలా ఉందో. సో ఫైనల్ అయితే మన వాళ్ళందరికీ సెండ్ చెప్పేసాను. అండ్ ఈ ట్రిప్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ పర్సన్ అంటే తనది కీ రోల్ మాత్రం చాలా ఉంది. సో తనే మన గైడ్ అన్నిటికీ. సో ముందుండి మనకి కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చిండు అనిల్ బ్రో అని చెప్పి. సో మన కంపెనీ నుండి ఎవరైనా వచ్చినా సరే సో తనే దగ్గరుండి చూపిస్తాడు అన్నీ. తన గైడెన్స్ కానీ తన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా బాగా నచ్చాయి. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ పేషెన్స్ ఎక్కువ ఉంది మెయిన్గా గైడ్స్ ఉండాల్సింది. సో మన అనిల్ బ్రోకి అయితే చాలా చాలా ఉంది. అండ్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిన సర్వీస్కి అయితే. సో నెక్స్ట్ మీరు కూడా వస్తారు కదా, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. చాలా మిస్ అవుతామేమో అక్కడికి వెళ్ళాక అందరినీ. చాలా బాగా అనిపించింది. లైక్ అండమాన్లో చాలా మెమోరీస్ ఉండిపోయినాయి మాకు. అసలు చాలా చెప్పాలి మీతో, బట్ అన్నీ నేను చెప్పేదానికన్నా మీరు పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వడం బెటర్. అండ్ బాధగా అయితే ఉంది. అప్పుడే అయిపోయింది ట్రిప్ 8 days త్వరగా. కానీ ఏం చేస్తాం, తప్పదు, వెళ్తూ ఉండాలి. మళ్ళీ వద్దాం కుదిరినప్పుడు. సో బ్రోస్ ఎలా అనిపించింది మీ ఇద్దరికి? చాలా సూపర్ బ్రో. అంతేనా? మన బాలు బ్రో ఎలా అనిపించింది? अनिल भाई बोला आपको कैसा लगा आपसे हमारे से ट्रैवलिंग करने? काफ़ी बेटर लगा. आप लोग से कंफर्टेबल भी था और आपकी तरह मतलब कोई इस तरह मिलेंगे करके वो नहीं सोचा था. अपने फैमिली की तरह हो गए थे. या ब्रो जा रहे हैं तो मिस करूंगा आप लोग. मैं भी बहुत और टीम को बहुत बहुत मिस करते हैं वहाँ पे जाने के बाद भी. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ ఇంకొక 1 hour 1.5 hours అయితే ఉంది మనకి ఫ్లైట్. సో వెళ్ళి బోర్డింగ్ చేసేసుకోవాలి. ఫ్లైట్కి వెళ్తే అయితే తలకాయ నొప్పి. బిఫోర్ 1.5 hours వెళ్ళాలి, అది చెక్కింగ్ చేయాలి. ఎంత పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సో మనకి ఇంకోటి ఏంటంటే మనకి అండమాన్ ఎప్పుడు వర్షం పడేది తెలియదు, ఎప్పుడు వెదర్ ఎలా చేంజ్ అయ్యేది తెలియదు. వితిన్ 1 hour వెదర్ అయితే చేంజ్ అవుతుంది. మాకు అండమాన్ వెల్కమ్ కూడా వర్షంతో అయిపోయింది. అండ్ సెండ్ ఆఫ్ కూడా మళ్ళీ వర్షంతో ఎత్తుంది. సో ఇదొకటి కొంచెం అందరు రెయిన్ గేర్స్ అలాంటివి క్యారీ చేయాలి వచ్చినప్పుడు మాత్రం ట్రిప్కి. సో సడన్లీ చేంజ్ అయిపోతుంటుంది వెదర్.
సీట్లు సరిగ్గా చూసుకోవచ్చు. వీడైతే ఫైనల్లీ బోర్డింగ్ అయితే అయిపోయింది. బోర్డింగ్ తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయితే అయినాం ఎయిర్పోర్ట్లోకి. ఇక్కడిని మనకి ఇంకొక జస్ట్ 1 అవర్లో అయితే ఫ్లైట్ అయితే ఉంది. సో ఫైనల్లీ అండమాన్కి గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది గైస్. అండమాన్ ఎయిర్పోర్ట్ సూపర్ అసలు, కానీ వర్షమే బీభత్సంగా పడుతుంది, మామూలు పడట్లే వర్షం అయితే. అదనమాట సంగతి. ఇక మనం గేట్ నెంబర్ 5 కింద ఉంది, కిందికి పోదాం పదా. గేట్ నెంబర్ 5 కింద ఉంది. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. మనమా బాయ్ బాయ్. మా అందరికంటే ఎక్కువ మిస్ అయ్యేది నేను, మా బాలన్ననే. ఈ అన్న అంత ఎంజాయ్ చేయలేదు అసలు, నిజం చెప్పాలంటే. వేస్ట్ అసలు చెప్తున్నా, ట్రిప్స్ అంటే తెలియదు అసలు. ఎంజాయ్మెంట్ అంటే మాది, మేము ఎంజాయ్ చేసిన దాంట్లో అన్న ఎంజాయ్ చేసిన బాలన్న ఏమే తీసావా? ఇంతసేపు ఏం చేస్తుంది అరే వీడియో? అన్న మళ్ళీ పైకి మనం ఎట్లకి తప్పదా. అరే భలే వస్తుండే మంచిగా. మర్చిపోయినా పీల్ కాగా మళ్ళీ వద్దాం అన్నమానికి. ఏమే అదనమాట సంగతి. So guys, finally successfully landed in Hyderabad. Right. Successfully completed with మన ట్రిప్ కట్టి ఇంటికి వెళ్దాం. యాక్చువల్లీ నిజం చెప్పండి ఆకలిగా ఉంది. లాంగ్ టైం మన హైదరాబాద్ బిర్యానీ వెయిట్ చేస్తున్నా. హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడు తిందామని. ఎట్లా ట్రై చేసి సూపర్ బాగుంది. ఊపి వాడేసింది. మామూలుగా ఎట్లా ఆట ఆడించింది ఎక్కడ మా శివాబ్రో రావాలి. శివాబ్రో కోసం వెయిటింగ్ మేమంతా. అదనమాట సంగతి. అన్నా హైదరాబాద్ వచ్చినామన్నా. ప్రేక్షకులకి అందరికి ఇక సెండ్ ఆఫ్ చెప్పేసాను. ఏమంటావు బాలన్నా? సెండ్ ఆఫ్ చెప్పేసాను అందరికి. బాయ్, సీ యూ. నా సబ్స్క్రైబర్స్ అందరూ మిమ్మల్ని మిస్ అవుతారేమో అన్న. అన్నకు ఉత్సాహం చూడు ఎట్లా వచ్చింది. అమ్మ కాలు ఇచ్చి పడేస్తున్నావు. మరి మామనారు అంటే ఏమనుకున్నావు? మామనాలు గారు అంటారా బాబు?